ముందుగా స్వామిరారు లాంటి సినిమా నాకు ఇచ్చినందుకు సుధీర్ వర్మ గారికి థ్యాంక్స్ అండి. అలాగే నాకు చాలామంది చూసిన వాళ్ళు చాలామంది ఫోన్ చేసి చాలా బాగా చేసావు, యాక్టింగ్లో చాలా ఇంప్రూవ్మెంట్ ఉంది అని చెప్పారండి. సో నా చేత ఇంత బాగా చేయించినందుకు మా కృష్ణ చైతన్య గారికి థ్యాంక్ యూ. I'm very happy that Rowdy Fellow has done well. It's a validation of our beliefs. Before thanking anybody else, I wish to thank our film critics who gave us great reviews. He gave us mixed reviews, and especially the ones who didn't give us the not so good reviews. We're very happy that the audience have proven everyone wrong. And I also would like to take this opportunity to thank my producer, Mr. Prakash Reddy sir, co-producer Sandeep, director Krishna Chaitanya, who's a very dear friend of mine, Rohit, who's become a good friend of mine. ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ థ్యాంక్ఫుల్ అండి. అండ్ రౌడీ ఫెలో అనే సినిమా ఇక్కడ నేను నిలబడడానికి ముగ్గురు వ్యక్తులు కారణం అండి. ఒకటి, నేను చెప్పిన లైన్ నమ్మి రోహిత్ అండి, అండ్ ప్రకాష్ అన్న. అండ్ ప్రకాష్ అన్న లేకపోతే నేను ఇక్కడ నిలబడి మీ అందరి ముందర మాట్లాడలేను, అండ్ డెఫినెట్గా ఖచ్చితంగా ఇంత నిజాయితీగా సినిమా తీయలేను. అండ్ థ్యాంక్స్ టు ప్రకాష్ అన్న అండ్ సుధీర్ వర్మ. వీడిని స్టేజ్ మీద ఉన్నాను కాబట్టి కొంచెం మర్యాదగా మాట్లాడాల్సి వస్తుంది. అండ్ వీడు నేను ఇండస్ట్రీకి వచ్చినప్పటి నుంచి కలిసే ఉన్నాం. రౌడీ ఫెలో అనే సినిమా మొదలవ్వాలన్నా, రౌడీ ఫెలో సినిమా స్టార్ట్ అయిన తర్వాత ప్రాపర్గా రిలీజ్ అవ్వాలన్నా అన్నిటికీ వీడు నా బ్యాక్ బోన్. అండ్ థ్యాంక్స్ రా. అండ్ సందీప్, వీడు అందరూ నా ఫ్రెండ్సేనండి, స్టేజ్ మీద ఎవరు కొత్త వాళ్ళు లేరు. బ్రాహ్మణుడు ఒక మేకని తీసుకెళ్తుంటే ఇది కుక్క వదిలిపెట్టాడంటే, కాదండి ఇది మేక కదా, కాదండి కుక్క అని అంటే చాలాసార్లు కుక్క అంటే డౌట్ వచ్చేసి ఆ బ్రాహ్మడు ఆ కుక్కను వదిలేసేసి ఆ మేకను వదిలిపోయాడంట. తర్వాత దొంగలు దాన్ని వండుకొని తినేశారు. అలాగే పోసానికి కోపం అంటే నా పెద్ద డౌట్ అవుతుంది, ఎప్పుడు నా కోపం వచ్చింది? చివరికి అందరు కలిపి నన్ను మెంటల్ హాస్పిటల్ పంపిస్తారేమో. పోసానికి కోపం. నేను ఇండస్ట్రీకి వచ్చి మీసాలు రాకముందు వచ్చా. 28 ఏళ్లలో 2-3 సార్లు నా కోపం వచ్చింది. అది కూడా జెన్యూన్ కదా. 2-3 సార్లు ప్రామిస్ రాజా మీరు ఎంక్వైరీ చేయండి. అది కూడా నన్ను అన్న వాళ్ళనే. సినిమా కరెక్ట్గా పనిచేసి ఫుల్ స్క్రిప్ట్ వాళ్ళకి ఇచ్చిన తర్వాత, డైలాగ్ వెర్షన్ వాళ్ళకి ఇచ్చిన తర్వాత నా డబ్బులు ఏంటంటే, స్క్రిప్ట్ ఇచ్చానంటే ఫస్ట్ కాపీ దాకా కాగు, రిలీజ్ ముందు దాకా కాగు, రిలీజ్ తర్వాత దాకా కాగు. నేను బయట మీకు ఇస్తే రిలీజ్ దాకా నేను ఎందుకు ఆగలరా నాయన అన్న. అడ్డది సినిమా ఇండస్ట్రీలో ఉండమన్నారు. ఉండపోయినా నా బొంగుపోయా, ముందు నా డబ్బులు నాకు ఇచ్చేయి. పనిచేసా కదా. కూలివాడు పనిచేస్తారు పొలంలో, గట్టు దాటంగానే కూలీ ఇస్తారు. పండపోయినా కూలీ సంబంధం లేదు కదా. అలా అడిగా. మరి దానికి పోసాని కోపం, పోసాని రౌడీ, పోసాని క్రాక్, సరే నాకు నేనే పిచ్చికి మెంటల్ ఫెయిల్ అని పెట్టుకున్నా. ఎప్పుడు కోపం రాని కృష్ణ చైతన్య కూడా కోపం అంటే పోసానంటే భయపడి మెల్లిమెల్లికి వెళ్ళాను నేను. జాగ్రత్తగా వెళ్ళు, ఆయన కోపం ఎక్కువ. ఇంకా నా పెళ్లి కాక ముందు మా ఆవిడింటి చర్చన చేసుకునేది కదా నన్ను. నేను చాలా దొంగచాటుగా సాంప్రదాయంగా పెళ్లి చేసుకున్నా. ఇది రిజిస్టర్ మ్యారేజ్, కంప్లీషన్ మ్యారేజ్. ఇది కనుక మామూలుగా సినిమా అంటే వచ్చిన తర్వాత నా పెళ్లి చూపులకు వెళ్తున్నానంటే చెప్తే డెఫినెట్గా మా ఆవిడ చెప్పేవాళ్ళు, వీడి కోపం వీడికి మెంటలు, వీడి కోపం వీడి మెంటలు. ఆమె లక్కీ పెళ్ళి అయింది నాకు. చూడాసారా బట్టర్ రాస్తున్నాడు. రిలీజ్ అయిన అన్ని సినిమాల కంటే ఇది బెస్ట్ ఫిల్ము. ఫ్రాంక్లీ ఇది బెస్ట్ ఫిల్ము. కథ పరంగా, డైలాగ్ పరంగా, డైరెక్షన్ పరంగా, ఆర్టిస్టులు సెలక్షన్ పరంగా, ఫిల్మ్ నాటక పరంగా, ఏ విధంగా చూసినా ఈ మధ్య అన్ని సినిమాల కంటే ఇది బెస్ట్ ఫిల్ము. కొంతమంది స్లోగా ఉందండి, కలెక్షన్ కొంచెం స్లోగా ఉన్నాయి అని అన్నమాట వాస్తవం. కానీ ఇది ఇంత బెస్ట్ ఫిల్మ్ కాకపోతే
మీ ముందుకు వచ్చి ఇది చాలా బాగుంది అని నేను చెప్పే దమ్ము నాకు లేదు. ఆఫ్టర్ ఇక్కడ మీరు అడుగుతారు కదా, నేను వచ్చే ముందే మన జర్నలిస్టులు మిత్రులే నాకు చెప్పారు, మురళి సినిమా బాగుంది, మీ క్యారెక్టర్ చాలా హైలైట్ అయిపోయింది. జర్నలిస్టు నా దగ్గర మెహర్బానీకి చెప్పక్కర్లా. ఈ సినిమాని మీరు బాగా ప్రమోట్ చేయాలని పర్సనల్ రిక్వెస్ట్ చేస్తున్నా. ఎందుకంటే నేను రైటరు, నా ఫస్ట్ కథా మాటల పోసానికి ఇష్టమౌళి అని పడే కార్డుకి పరశు బేస్ దగ్గర నేను పనిచేస్తుంటే నేను అందరూ బాయ్ అనుకున్నారు. ఆ కథా మాటలు వీడు రాస్తున్నాడు అనగానే మీడియా వాళ్ళు నన్నెంత కమ్ముకున్నారంటే, ఎంత నాకు హెల్ప్ చేశారంటే, హాఫ్ పేజీ మినిమం పెద్ద రైటర్ లాగా, ఏదైనా పెద్ద షేక్స్పియర్ లాగా అర పేజీ నా గురించి, నా బయోడేటా, నా పుట్టిన ఊరు, నా పుట్టిన తేదీ అక్కడి నుంచి మొత్తం రాసి నాకెంతో అయితే నిజంగా పోసాన్ని మంచి రైటరా ఏమో అని ఈ ఆర్టికల్ చూసి నాకు సినిమాలు వచ్చినాయి. అంత ప్రామిస్లో ఏమి టెల్లింగ్ యూ. ఆ తర్వాత హిట్లు అవ్వాలి, అది వేరే మ్యాటర్. ఇట్లయితే నిలబడ్డాను. దీనికి కూడా ఏంటంటే, మీరు ఎందుకు చేయాలంటే, సినిమాలు అంత మంచి క్వాలిటీ లేకపోతే మీ ముందుకు వచ్చి మిమ్మల్ని రిక్వెస్ట్ చేయను. నేను ఫస్ట్ ఫిల్మ్ చేశాను, కథ మాటలు ఆటలు పాటలు పోరాట దర్శకత్వం, శ్రావణ మాసం నేను ఫస్ట్ డైరెక్టర్ని. నిజంగా నేను ఈడు చందు కార్తికేయ డైరెక్టర్ ముగ్గురు ఒకేసారి వచ్చామండి. నా ఫీలింగు మా ఇద్దరికన్నా ఈ డైరెక్షన్లో చాలా బాగా చేశాడు. బట్ అంటే కొంతమంది సినిమా స్లోగా ఉంది అంటున్నారు. బట్ నా గట్ ఫీలింగ్ ఏంటంటే ఆ సినిమా స్లోగానే ఉండాలి అండి. ఫాస్ట్గా ఉంటే అది అంత రిజిస్టర్ అవ్వదు. ఆ ఈగో మీద అలా ప్లే చేయడం అన్నది, అంటే ఫస్ట్ మూవీకి ఆడ సబ్జెక్ట్ తీసుకోవడం చాలా గ్రేట్ అండి. ఎందుకంటే బాగా ఎక్స్పీరియన్స్ ఉంటే కానీ అది అంత అలా డీల్ చేయలేరు. బట్ ఫస్ట్ సినిమా అలా తీసుకుని ఎక్స్ట్రాడినరీగా చేశాడు. అండ్ డైలాగ్స్ చాలా బాగా రాశాడు. అండ్ ఆ డైలాగులు అంత బాగా చెప్పాలి అంటే డెఫినెట్గా రోహిత్ ఉండాలండి. బికాస్ మీ చిన్న వాళ్ళని ఎవరినన్నా పెట్టుకున్నా అది అంత పని అవ్వదు. సో రోహిత్ అండ్ చైతన్య ఆర్ ద హైలైట్స్ ఆఫ్ ద ఫిల్మ్ అండి. థ్యాంక్ యూ. కృష్ణ చైతన్యకి థ్యాంక్స్ చెప్పాలి ఇలాంటి ఒక సినిమా నాకు ఇచ్చినందుకు. అండ్ థ్యాంక్స్ ఫర్ గివింగ్ మీ ఎక్స్ట్రాడినరీ డైలాగ్స్. అండ్ ప్రకాష్ అన్న for believing in the film and believing in us and doing this film. And thank you so much, Anna, for making a rowdy fellow with us. And every artist and సినిమాలో పోసాని గారు, రావు రమేష్ గారు, అజయ్, సుప్రీత్, సత్య, ప్రవీణ్, గొల్లపూడి మారుతిరావు గారు, పర్చూరు వెంకటేశ్వరరావు గారు, తాలూరు రాజేశ్వర్ గారు, అందరికీ చాలా థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ అస్ త్రూ అవుట్ ద జర్నీ ఆఫ్ రౌడీ ఫెలో. అండ్ ఈ సక్సెస్ని మేము I want to contribute to all the people from the light man నుంచి ప్రొడ్యూసర్ వరకు ఈ సినిమాకి నిరంతరం పనిచేసి and helped us, the whole direction department team, everyone. Thank you so much. మీ సపోర్ట్ లేకపోతే the rowdy fellow wouldn't have been the same fellow. సో మీ అందరికీ చాలా థ్యాంక్స్. అండ్ ఈ సినిమాని ఆదరిస్తున్న ప్రేక్షకులకి, తెలుగు సినిమా అందరూ కమర్షియల్ సినిమాలు అంటారు. నా దృష్టిలో డబ్బులు వచ్చే ఏ సినిమా అయినా కమర్షియల్ సినిమానే. సో ఈ సినిమాని ఆదరిస్తున్నందుకు తెలుగు ప్రేక్షకులకి మళ్ళీ చాలా చాలా థ్యాంక్స్. ఎందుకంటే ఒక మంచి ప్రయత్నం చేస్తే తప్పకుండా ఆదరిస్తారని మళ్ళీ ప్రూవ్ చేశారు. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మేకింగ్ రౌడీ ఫెలో వన్ ఆఫ్ ద మోస్ట్ మెమరబుల్ ఫిల్మ్స్ ఇన్ మై కెరియర్. అండ్ ఐ నీడ్ టు స్పెషలీ మెన్షన్ టు మై ఫ్యాన్స్ ఇన్ విజయవాడ అండి. దేవ్ రైడెడ్ సీడీ షాప్ని రైడ్ చేసి వాళ్ళ పైరసీ సీడీస్ని పట్టుకున్నారు. సో వాళ్ళకి చాలా థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ అస్. అండ్ సినిమాని ప్లీజ్ డోంట్ కిల్ సినిమా, ప్లీజ్ డూ వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్, సపోర్ట్ అస్, డోంట్ ఎంకరేజ్ పైరసీ. థ్యాంక్ యూ సో మచ్. సినిమా గురించి, ఈ సినిమా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఈ సక్సెస్ని మెయిన్ ఎంజాయ్ చేయాల్సింది వీళ్ళిద్దరేనండి, ఈ ముగ్గురు. ఎందుకంటే వీళ్ళ ముగ్గురు కష్టపడినంత నాకు తెలిసి నేనైతే అసలు కష్టపడలేదని చెప్పాలి. ఇప్పటికి కూడా ఆయన నైట్ 2, 3 వెళ్తున్నాడు ప్రకాష్ అన్న. ఈ ముగ్గురికి కరెక్ట్గా ఈ సక్సెస్ ఎంజాయ్ చేయొచ్చు. దీనికి నేను ఒకటే చెప్తానండి, మా మమ్మీ ఈ సినిమా చూసినా నాకు చెప్పింది, మంచి సినిమాలో నువ్వు ఒక పార్ట్ అయ్యేవరా అని. స్వామినారా అప్పుడేమో సినిమా బాగుంది, ఇప్పుడేమో ఇలా అన్నారు. జెన్యున్గా ఏజ్తో సంబంధం లేకుండా నాకు ఫోన్స్ వచ్చేయండి, స్లోగా ఉంది అనేవాళ్ళు అన్నారు ఫస్ట్ రోజు. కానీ కలెక్షన్స్ ఎందుకో మరి స్పీడ్గా ఉన్నాయండి. కొంచెం స్లోగా ఉన్న వాళ్ళందరికీ సారీ, ఆ కలెక్షన్స్ కొంచెం స్పీడ్గా ఉన్నాయి. కొంచెం ఎంకరేజ్ చేయండి, ప్రెస్ వాళ్ళు అందరూ సపోర్ట్ చేయండి మమ్మల్ని అందరినీ. మీ అందరూ ఇలానే ఆదరిస్తే మేము కొంచెం ఇంకా మంచి సినిమాలు, ఇలాంటి సినిమాలు తీయగలం. థ్యాంక్స్.